వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ఇవాళైతే దీక్షా దివస్ జరుపుకుంటున్నాం కదా. దీక్షా దివస్ అనగానే తెలంగాణ వాళ్ళందరికీ కూడా గతంలో జరిగిన ఉద్యమం సమయం గుర్తుకొస్తుంది. నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమం ఒక ఆత్మగౌరవం, తెలంగాణ ఉద్యమం ఒక అస్తిత్వం, తెలంగాణ తల్లి విగ్రహం ఒక దేవతగా పూజించిన పరిస్థితులు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం చాలా కీలకం. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏమైపోతుంది? తెలంగాణలో అస్తిత్వం ఎక్కడికి పోతుంది? తెలంగాణ చరిత్రను కాలరాస్తామని ప్రకటనలు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎలాంటి అనుమానాలను రేకెత్తిస్తుంది? సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమం అనేసరికి మన గెస్ట్ ఎవరో అనేది కూడా మీకు చూపించబోతున్నా. అందరికీ కూడా తెలిసిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సమయంలో గలంతో కొంతమంది, కలంతో కొంతమంది, నృత్యంతో కొంతమంది, స్వరంతో కొంతమంది, ఇట్లా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. అందుకనే తెలంగాణ ఉద్యమం చరిత్ర అనేది మరవరానిది, మరిచిపోలేనిది, ఎవరు చెరిపేయలేని పరిస్థితి. సో ప్రజెంట్ నేనైతే ఎవరి దగ్గరకు వచ్చానంటే ఒక రచయిత దగ్గరకు వచ్చాను. ఎందుకంటే రచయితల పాత్ర చాలా పెద్దది తెలంగాణ ఉద్యమంలో. ఎందుకంటే పొలిటికల్గా తెలంగాణ ఉద్యమం తీసుకునేది వేరు, ప్రజల్లోకి తెలంగాణ ఉద్యమం తీసుకుపోయింది ఒక ఎత్తు. సో ప్రతి ఒక్కరూ జై తెలంగాణ అనే గలమెత్తి రోడ్డు మీదకి రావడమే కాదు, ప్రాణ త్యాగాలకు కూడా వెనకబోని పరిస్థితులు తెలంగాణ ఉద్యమం. సో ఇవన్నీ నేను చెప్తుంటే మరోసారి తెలంగాణ ఉద్యమం మీ అందరు గుర్తుకొస్తుంది కదా. సో ఆ ఫొటోస్ చూసిన తర్వాత మీ అందరికీ యాదకొచ్చి ఉంటుంది. ఇక నేను ఎవరో కాదు, గౌరీశంకర్ గారి దగ్గరకు వచ్చేసిన. సార్ దండాలు, మంచిగా ఉన్నారా? తెలంగాణ ఉద్యమం దీక్షా దివస్ ఇవాళ జరుపుకుంటున్నాం. దీక్షా దివస్ అనే పేరులోనే ఒక ఎమోషన్, అందరికి కూడా కనెక్టివిటీ ఉంది. సో ఏమనిపిస్తుంది? మనందరం మన కళ్ళతో చూసినటువంటి ఉద్యమం, మనందరం ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మనందరం కళాలం, గళాలం, ధూమ్ధాంలం, వనభోజనాలం అందరం కలిసి కదిలినటువంటి ఒక మహోద్యమం. ఆ మహోద్యమాన్ని మళ్ళీ 2009 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 15 ఏళ్ల తర్వాత మళ్ళీ దీక్షా దివాస్ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఒక కలవరింద నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప పులకరింత. తెలంగాణకు సంబంధించినటువంటి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి దీక్షా దివాస్, తెలంగాణ తెచ్చిపెట్టినటువంటి దీక్షా దివాస్, తెలంగాణకి ఒక మార్గాన్ని చూపినటువంటి దీక్షా దివాస్, తెలంగాణకు ఒక ఉద్యమదారి నుంచి ఉత్తుంగ తరంగమై ఉద్యమం ఎగియడానికి కావలసినటువంటి ఒక తెలంగాణ మహావిశ్వరూపంగా అవతరించినటువంటి కేసీఆర్, అది ఈరోజు దీక్షా దివాస్కి సంబంధించిన అంశం. నిజంగా ఒక ఆనందం, ఒక పరవశం, ఒక దుఃఖం, ఒక కన్నీళ్ళు, ఒక ఆవేదన, ఆక్రందన, ఇవన్నీ కూడా దాంట్లో కలిసి ఉన్నాయి. ఎందుకంటే ఎన్నెన్నో మరణాలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎందరెందరో తల్లులు బతుకమ్మలయ్యి బోనాలయ్యి వచ్చినటువంటి సందర్భం, కులవృత్తులన్నీ ఎగిసిపడ్డటువంటి సందర్భం, ఒక మహోజ్వలమైనటువంటి ఒక రూపం. 10 మంది ప్రపంచీకరణ కాలంలో 10 మంది కలవడం కష్టం అనుకునేటువంటి ఈ రోజుల్లో కోట్లాది మంది ఉద్యమం కోసం ఉద్యమానికి కదిలి వచ్చినటువంటి అపురూపమైనటువంటి సందర్భం. గ్లోబల్ పటంలోనే ఒక అద్భుత ఆవిష్కరణ. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి చూపించారు తెలంగాణ వాసులు. అయితే ఇది కేవలం ఒక నీళ్ళ కోసము, నిధుల కోసము, నియామకాల కోసం మాత్రమే జరిగిన ఉద్యమం కాదు. ఒక ఆత్మగౌరవం కోసం వచ్చిండ్రు ఎంతోమంది. గ్రామ స్థాయిలో నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఒక పిలుపునిస్తే కదిలి వచ్చిన పరిస్థితులు. సో ఆ సందర్భాలు ఒక్కసారి ఇప్పుడు మనం గుర్తుకు తెచ్చుకుంటుంటే ఆ ఎమోషన్ వేరు. అంటే తెలంగాణ చూసినటువంటి ఉద్యమాలు ఏంటంటే, తెలంగాణ చాలా ఉద్యమాలను చూసింది, తెలంగాణ చాలా పోరాటాలను చూసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎగిసినటువంటి వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ చూసింది. అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి భూమి లేనివాడు, గూడు లేనివాడు, బతుకు మొత్తం కూడా వలసపోయినవాడు, ఒక ఆక్రందనలు మొత్తం కూడా తెలంగాణ చూసింది. భూమి భుక్తి విముక్తి ద్వారా ఏమొచ్చింది మనకంటే, అంటే ఒక పోరాటం. ఎప్పుడైనా సరే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పోరాటాన్ని, దీక్షా దివాస్కి భూమి విముక్తి పోరాటానికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక పోరాటం ఒక చైతన్యాన్ని అందిస్తుంది. ఆ పోరాటమే అన్నీ చేసాయని చెప్పలేము. ఒక పోరాటం ఒక చైతన్యాన్ని అందిస్తుంది.
ఇప్పుడు సారా వ్యతిరేక పోరాటం ఏం చేస్తారు? సారా నిషేధం వరకు వస్తుంది అంతే. పర్యావరణ పరిరక్షణ పోరాటం పర్యావరణ కోసం సంబంధించింది మాత్రమే ఉంటుంది. అట్లాగే ఒక విద్యా ఉద్యమం విద్యకు మాత్రమే సంబంధించి ఉంటుంది. కాబట్టి భూమి భుక్తి విముక్తి పోరాటం అన్నది జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, అది భూమిని పంచుతాం, ఈ తెలంగాణలో ఒక విప్లవాన్ని తెస్తామన్నటువంటి ఒక ఉద్యమాన్ని మనం స్పష్టంగా చూసాం. అయిపోయింది, 4,000 మంది చనిపోయారు, విముక్తి పోరాటం ఆగిపోయింది. లేదు విముక్తి పోరాటం కొనసాగుతుందంటే సరే, మరి అది మళ్ళీ వేరే, అది నక్సల్బరీ ఉద్యమం, అది వేరే దారి. మొత్తంగా తెలంగాణకు మాత్రం దుఃఖమే మిగిలింది, చావులే మిగిలాయి, భూములు రాలేదు, దుఃఖం మాత్రం మిగిలింది. అది సాయుధ పోరాటం. సాయుధ పోరాటం తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే, 1953లో హైదరాబాద్ రాష్ట్రం అవతరించిన తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. అప్పటికే మీరు అన్నటువంటి ఆత్మాభిమానం, అట్లాగే ఆత్మగౌరవం, ఈ సమస్య ముందుకు వచ్చింది. దాంతో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నటువంటి ఉద్యమం వచ్చింది. దాని తర్వాత 1969 ఉద్యమం వచ్చింది. ఆ 69 ఉద్యమంలో కూడా నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. 369 మందిని కాల్చేశారు. పాత వాళ్ళని అడిగితే ఏంటంటే 369 కాదు, అంతకంటే ఎక్కువ వందల మంది చనిపోయారు. కానీ లెక్క 369 మంది అంటున్నారు. దాని మీద విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఆధారాలను వెతకాల్సినట్టు అవసరం ఉంది. ఇది తెలంగాణకు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక పోరాటం ఒక చైతన్యాన్ని ఇస్తుంది. ఆ చైతన్యాన్ని ఇచ్చినటువంటి దాని ద్వారా మనం ఏం చేస్తామన్నటువంటి అంశమే ఈరోజు మనం దీక్షా దివాస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఉద్యమం ఏంటంటే, తెలంగాణకు సంబంధించిన ఒక పోరాటం నేపథ్యం, ఆ నేపథ్యం నుంచి 69 ఉద్యమం వచ్చింది. 69 ఉద్యమ నేపథ్యం నుంచి మళ్ళీ 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ పిడికిలు బిగించి టీఆర్ఎస్ పార్టీని, ఉద్యమ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక తెలంగాణకు సంబంధించిన ఒక పోరాట దారి, తెలంగాణకు సంబంధించిన ఒక ఉద్యమాల దారి, ఒక విప్లవాల దారి. ఇప్పుడు దానికి దీనికి వంతెన కట్టడం ఈ గ్లోబల్ కాలంలో సాధ్యం కాదు. అసలు ఫస్ట్ పాయింట్, ఇది అసాధ్యమైన విషయం. ఈ అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేసినటువంటి వాడు కేసీఆర్. ఇంత పెద్ద వంతెన 69 నుంచి 2001 వరకు, అంటే ఒక 6-7 దశాబ్దాలకు సంబంధించిన ఒక ఉద్యమాన్ని మళ్ళీ ఆ మట్టి తవ్వి, ఆ మట్టి నుంచి మళ్ళీ ఒక చైతన్యాన్ని లేపి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వారధి కట్టడం, ఒక రూట్ వేయడం. ఆ టైంలో కూడా అసలు తెలంగాణ వస్తుందా, తెలంగాణ పేరు చెప్పుడు కూడా చాలా, అసలుకి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏంది, తెచ్చుడేంది వచ్చుడేంది అని నవ్వుకున్న పరిస్థితులు చూసినాం. అసలు అట్లాంటి పరిస్థితుల నుంచి జనాలని చైతన్యపరచుడు అనేది కవుల పాత్ర చాలా గొప్పది. సో మీకున్న కనెక్టివిటీ అంటే మన ఎన్నో ఘటనలు, ఎన్నో సంఘటనలు, కానీ మర్చిపోని ఘటనలు మాత్రం కొన్ని ఉంటాయి. సో అట్లాంటిది ఏదైనా మాతో పంచుకుంటే. మర్చిపోలేనటువంటి ఘటనలు చాలా ఉంటాయి, ఒకటి కాదు. చాలా వరకు మీరు అన్నటువంటి ఒక కదలిక రావడం వెనుక, ఒక కదలిక తేవడం వెనుక కవులు రచయితల యొక్క పాత్ర, ఎవరి పాత్ర వాళ్ళదే ఉద్యమంలో. ఇది మా పాత్ర అన్నటువంటిది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. అంటే కవులు రచయితల పాత్ర ఎట్లా ఉంటుందంటే, కవులు అన్న వాళ్ళు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డారు కదా, సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సమాజంలో ఏ కదలిక జరిగితే ఆ కదలికకు ప్రతిస్పందించేవాడు కవి, లేదు సమాజాన్ని కదిలించడానికి అడుగేసేవాడు కవి. ఇది కదా కవులు రచయితలు చేసే పని, కళాకారులు చేసే పని. కాబట్టి మనకు కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నాం. ఓకే, కళ ప్రజల కోసం నుంచి ఉద్యమాల కోసం అన్నాం. ఓకే, కళ ఎవరి కోసం అంటే పోరాట ఉద్యమాలు గెలవడం కోసం అన్నాం. అది కూడా ఓకే. అట్లే జరుపుకుంటూ వచ్చింది. అక్కడి నుంచే వచ్చినటువంటి అనేక రకాల సంఘాలు వచ్చాయి మొత్తం చాలా వరకు, కవులకు, రచయితలకు, కళాకారులకు. అంటే కళల ద్వారా సమాజాన్ని కదిలించవచ్చు, ఒక వాక్యం ద్వారా సమాజాన్ని కదిలించవచ్చు. ఈ పని తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు, కళాకారులు చేశారు. దాంట్లో మర్చిపోలేని ఒక గొప్ప విషయం ఏంటి మీకంటే అనుభవం అంటే, ఒకే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక 20 లక్షలకు పైన ఉన్నటువంటి వరంగల్లో జరిగినటువంటి ఒక సింహగర్జన సభలో, ఒక ప్రజాగర్జన సభలో
తెలంగాణ ఉద్యమ సభలో మేమందరం కలిసి ఆ వేదిక మీద నిలబడి పిడికిళ్ళు ఎత్తడమే మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి ఒక కవికి రచయితకి. అంతకంటే మించింది ఏముంటుంది? 20 లక్షల మంది 20 లక్షల మందిని కలవడానికి, 20 లక్షల మంది దగ్గరికి పోవడానికి, 20 లక్షల మంది ముందు ఒక కవి రచయిత అంటే కలం పట్టుకున్నట్లుగా పిడికిలెత్తి నిలబడి జై తెలంగాణ అన్నాం. అది గొప్ప అనుభూతే కదా. అట్లాగే 1,14,000 చదరపు కిలోమీటర్లు తెలంగాణ. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఊరికి పోయేటువంటి అవకాశం, గొప్ప అవకాశం, మహత్తర అవకాశం, ఈ తెలంగాణ మట్టిని ఒంటికి రాసుకునే అవకాశం. ఇది తెగదెంపుల సంగ్రామం తెగిస్తేనే తెలంగాణ సాధ్యం అన్నటువంటి ఒక కవిత్వం రాస్తే, ఆ కవిత్వాన్ని నా కళ్ళ ముందే అది గోడ మీదకి వస్తే, ఆ గోడ మీద నేను రాసిన కవిత ఆ 2 పాదాలు కరీంనగర్లో కనిపిస్తున్నాయి, ఇందిరా పార్కు ధర్నా సెంటర్లో కనిపిస్తున్నాయి, తెలంగాణలో అన్ని చోట్ల గోడల మీద రాశారు. ఇంతకంటే కవికి, ఒక రచయితకి గొప్ప అనుభూతి కదా ఇది. నేను రాసిన అక్షరాలు నా కళ్ళ ముందే ఒక ఉద్యమమయ్యి గోడ మీద నినాదాలు కావడం అన్నది నా జీవితంలో మర్చిపోలేని అపురూపమైనటువంటి, అద్భుతమైనటువంటి గొప్ప దృశ్యం అది. ఇట్లాంటి దృశ్యాలు ప్రతి కవికి ఉంటాయి, ఇలాంటి అనుభూతులు ప్రతి కవికి ఉంటాయి. కాబట్టి మనం తల్లి స్తన్యం బిడ్డ కందనప్పుడు బిడ్డ వేసిన కేకే తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ కాదు, నా తెలంగాణ కోటి కత్తుల వాణ, నా తెలంగాణ ఒక ఉద్విగ్న వీణ, ఉద్యమ వీణ. ఇది రాసినటువంటి ఆ కవిత్వం మొత్తం కూడా ఉద్యమం యొక్క నోటికొచ్చి, అది దేశపతి శ్రీనివాసు నోటికొచ్చి ఆ సభల్లో మాట్లాడుకుంటూ చెప్పడం అన్నది ఒక కవికి రచయిత అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇది కవులు రచయితల యొక్క జన్మలన్నీ ధన్యమైపోయినటువంటి మహా గొప్ప సందర్భం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. మేము వీర తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు మేము పుట్టలే. తొలిదశ ఉద్యమంలో అంబాడుతున్న చిన్న పిల్లలం. చాలా వరకు జూలియస్ ఫీజిక్ గురించి చదువుకున్నాము, ప్రపంచ దేశాల చరిత్రలు చదువుకున్నాము, చైనా విప్లవాల గురించి చదువుకున్నాము, ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చదువుకున్నాము. ఒక ఉద్యమంలో స్పష్టంగా పాల్గొన్నది మాత్రం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భం మాత్రం అది మహత్తర తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనే మేము అందరం పాల్గొన్నాం. నేనే కాదు, 3.5 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. 3.5 కోట్ల మంది ఈ ప్రపంచీకరణ కాలంలో ఒక ఉద్యమంలో పాల్గొనడం, కేసీఆర్ చేసినటువంటి దీక్షా దివాస్కి తెలంగాణ అంతా జై 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 కొట్టడం, కేసీఆర్ చేసినటువంటి దీక్షా దివాస్కి ప్రజల హృదయాల నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ఆవిష్కరణ, ఉద్యమ గర్జనలు, తెలంగాణ మొత్తం కూడా మారుమ్రోగణం. దీన్ని మేము కళ్ళతో చూసినటువంటి సందర్భం, దీన్ని మనందరం కళ్ళతో చూసినటువంటి సందర్భం. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నటువంటి విలేకరి, అట్లాగే తీస్తున్న కెమెరా పట్టుకున్నటువంటి కెమెరామెన్, ఉద్యమంలో మీరు లైటింగ్ చూపించారు, ఉద్యమంలో కూడా ఇదే సీమాంధ్ర మంత్రులకు ప్రశ్నలు వేశారు, ముఖ్యమంత్రుల ప్రశ్నలు వేశారు, ఇదే రోషయ్యల ముందు ధర్నాలు చేశారు, కెమెరాలు పట్టుకొని నిలబడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దీక్షా దివాస్ యొక్క ప్రాధాన్యత ఏమిటని చెప్తున్నారు. ఇది కూడా మీరంతా పులకరించే అవకాశం ఇంతకంటే ఉంటుంది. ఇది చాలా గొప్ప అవకాశం కదా. అవును, చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే అందరికీ అది సాధ్యపడలేని పరిస్థితులు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కసారి నాకు కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు మలిదశ ఉద్యమం గుర్తుకొస్తుంది. ఆ ఉద్యమం సమయంలో కొన్ని ఉద్యమం ఉండే టైంలో గుర్తుకొచ్చిన స్మృతులు ఏంటి అని మిమ్మల్ని అడిగిన. అదే సందర్భంలో కొన్ని బాధ కలిగించే ఘటనలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమాల గడ్డ అయితే ఉస్మానియా ఉద్యమానికి ఆద్యం పోసిన పరిస్థితులు, బాష్పవాయు ప్రయోగాలు, పోలీసుల బూట్ల చప్పుళ్ళు, విద్యార్థుల ఎదురు దాడులు, ఇవన్నీ కూడా నాకు మళ్ళీ ఒకసారి ఆ రిమెంబరెన్స్ అనిపిస్తుంది. సో మీకేం గుర్తుకొస్తుంది సార్? అంటే ఒక హార్ట్ టచింగ్, కళ్ళ వెంబటి నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసినటువంటి సందర్భం ఏంటంటే, ఆర్ట్స్ కాలేజీ, కాకతీయ యూనివర్సిటీ, ప్రతి కళాశాల ఒక కథన రంగంగా మారినటువంటి సందర్భం.
డిసెంబర్ 9 నాడు ఒక పక్క దీక్షా దివాస్ జరుగుతున్న సందర్భంలో ఈ ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్నటువంటి విద్యార్థులపైన లాఠీచార్జ్ జరుగుతున్న సందర్భం, ఈ రసమై బాలకృష్ణ విమల వీళ్ళంతా ధూమ్ధాములు చేస్తున్నటువంటి సందర్భం, అక్కడ చుకారామయ్య నేను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం. వెళితే డిసెంబర్ 9 ఉదయం అక్కడ అరెస్ట్ అయ్యాం. పిల్లల్ని గొడ్లను బాదినటువంటి పోలీస్ లాఠీచార్జి, భయంకరమైనటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, ఉన్నట్టే కనిపిస్తాయి. అలాంటి సందర్భంలో ఇంత పాశవికంగా దాడి చేస్తే ఇక ఏ విద్యార్థి కూడా బయటికి రాడు. లాఠీ చార్జ్ జరిగిన మళ్ళీ 5 నిమిషాలకి ఆర్ట్స్ కాలేజీ ముందుకు వచ్చి జై తెలంగాణ అనేటువంటి పరిస్థితిని నినదించడం అన్నది ఒక అపురూపమైనటువంటి గొప్ప ఆవిష్కరణ. అట్లాగే శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య, యాదయ్య ఒక మండుతున్న మంటగా ఫైర్ కావడం, ఇవన్నీ కూడా బాధ కలిగించేవి, దుఃఖం కలిగించేవి. తెలంగాణ దుఃఖపడ్డది, తెలంగాణ బోరున ఏడ్చి ప్రతి తల్లి కన్నీళ్ళలో నీళ్లు చూసిన పరిస్థితి. ఎంతమంది తల్లుల ఘోష, ఎంతమంది తల్లుల యొక్క ఆర్తనాదాలు. అప్పుడు కదా కేసీఆర్ స్పష్టంగా చెప్పారు, నేను దీక్ష కూర్చున్నాను, పిల్లలు మీకోసం తెలంగాణ, ఇది మీకోసం తెలంగాణ, నా స్వప్నం తెలంగాణ, మేము చేస్తాం, మేము నిలబడతాం, నా దీక్షతో తెలంగాణ యొక్క తెలంగాణ కాదు కేంద్రం మొత్తం కళ్ళు తెరవాలి. ఇది కదా దీక్షా దివాస్ యొక్క నినాదం. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అన్న నినాదం వెనుక ఉన్నటువంటి ఒక దృష్టి. ఇక్కడి నుంచి కదా తెలంగాణ ఉద్యమాన్ని అవసరమైతే ఆకాశం బద్దలు కొట్టైనా సరే తెలంగాణ తెస్తాను, పిల్లలు మీరు చనిపోవద్దని గుక్కబట్టి కేసీఆర్ ఏడ్చాడు. శ్రీకాంతాచార్య మరణం కలిచివేసింది. ఆ సందర్భం నుంచే దీక్షా దివాస్ నుంచి తెలంగాణ మొత్తం కూడా ఒక ఉప్పెనలాగా ఉద్యమించినటువంటి సందర్భం కూడా మనం స్పష్టంగా చూస్తాం. కాబట్టి దుఃఖం నుంచి, బాధ నుంచి, ఆవేదన నుంచి పెళ్ళుబుకు వచ్చినటువంటి ఉద్యమం ఇది. అక్కడ దీక్షా దివాస్ అన్నది తెలంగాణ ఉద్యమానికి ఒక మలుపుగా మారినటువంటి సందర్భం. ప్రతి ఒక్కరూ కదిలి వచ్చేటట్టు చేసిన సందర్భం. ఎస్, అందుకోసమే రాజకీయ ప్రక్రియ అంటే ఎన్ని సంఘాలు, ఇటు రచయితలం, అటు అల్లం నారాయణ లాంటి వ్యక్తులు జర్నలిస్టు సంఘాలు పెట్టి, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా కళ్ళుగా మాట్లాడినటువంటి గంటా చక్రపాణి లాంటి వాళ్ళు వీళ్ళంతా చేసినటువంటి కృషి, అట్లాగే రైతు సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు, కూలీ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, యువజన నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మామూలు పనులు చేశారా వీళ్ళంతా? చివరకు ఇందిరా పార్కు దగ్గర రోజు పాత పేపర్లు అమ్ముకొని బతికేటువంటి, పాత పేపర్లు తీసుకొని జీవించేటువంటి ఆ పిల్లలు కూడా ధర్నా చేశారు ఒకరోజు. అది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కలుపుకొచ్చినటువంటి పరిస్థితి, వీళ్ళందరినీ ఒక దగ్గర ఏకం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా బీఆర్ఎస్ జెండాను ఎగరవేసి దేశంలో ఉంటున్న అన్ని జాతీయ పార్టీల్ని, 36 జాతీయ పార్టీల్ని ఏకం చేసి పార్లమెంట్లో గళం విప్పి తెలంగాణ కోసం నినదించినటువంటి ఒక సందర్భం. వీటన్నిటి నుంచి మనం దీక్షా దివాసం చూడాలి. వీటన్నిటి యొక్క నేపథ్యం నుంచి కదా ఇక నేను దస్తా తెలంగాణ తెస్తా అన్నటువంటి మాట రావడం వెనక ఉన్నటువంటి నేపథ్యం ఇది కదా. ఇది దీక్షా దివాస్కి సంబంధించిన అంశం. సరే, ఇప్పుడు మాట్లాడే వాళ్ళ యొక్క మాటలు వక్రీకరణ ఒక మాట అడగాలనుకుంటున్నాను. అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో నేను కూడా నేరుగా ఉండి సందర్భం ఉంది, చూసిన సందర్భం ఉంది కాబట్టి ఇది నా ఒక్క ప్రశ్న కాదు, మీకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అడుగుతున్న ప్రశ్న అనుకోవచ్చు. అంటే తెలంగాణ చరిత్ర ఘనమైనది, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ఎన్ని పేపర్లలో ఉందో లేదో నాకైతే ఎరకలేదు, కానీ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గుండెల్లో ఉండే పరిస్థితి. కానీ అలాంటి చరిత్రను కాలరాసే ప్రయత్నం, కనుమరుగు చేసే ప్రయత్నం, వక్రీకరించే ప్రయత్నం ఏంది అసలు? చరిత్రను వక్రీకరించలేరు. మనుషుల మీద బురద చల్లవచ్చు, వ్యక్తులపైన బురద చల్లవచ్చు, కానీ చరిత్ర పైన
బురద జల్లలేరు. ఇప్పుడు దీక్షా దివాస్ లాంటి చరిత్రని నువ్వు మార్చి చెప్పలేవు. తెలంగాణలో జరిగిన మహోద్యమాన్ని వక్రీకరించి మాట్లాడలేరు. లేదు, ఈ ప్రపంచంలో ఏమైనా వింతలు దొరుకుతాయని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అబద్ధాలు చెబితే అవి నిజాలు అవుతాయని. కావు. ఎప్పుడు కూడా సత్యం సత్యంగానే ఉంటుంది, అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. తాత్కాలికంగా అబద్ధం అడుగులు వేస్తున్నట్లు కనిపించవచ్చు, కానీ సత్యమే నిలకడగా నిలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా చరిత్రను వక్రీకరించి మాట్లాడడం తప్పది. చరిత్ర వక్రీకరణ గురి కాదు. ఎప్పుడు తాత్కాలికంగా ఏదో రాజకీయ ఆరోపణలు చేసుకుంటే ఇష్టం వచ్చినట్లుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉంది. రాజకీయ పార్టీలకి మరింత ఎక్కువ స్వేచ్ఛ ఉండవచ్చు. వాళ్ళు ఇంకొక రకంగా కూడా మాట్లాడవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. దీక్షా దివాస్ లాంటి చరిత్రను చెరిపేయగలరా? తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మహోజ్వల ఘట్టాలని నువ్వు తుడిచేయగలవా? చరిత్రలో ప్రజల హృదయాలపై నాటినటువంటి తెలంగాణ ఉద్యమ అస్తిత్వ జెండాను ఏం చేయగలవు? కాబట్టి చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే చరిత్రను ఎక్కడో మాల్స్లో కొనుక్కొచ్చే వస్తువు కాదు, చరిత్రను ఎట్లా పడితే అట్లా తిప్పేది కాదు. చరిత్రని మనం కళ్ళతో చూసిన మన చరిత్రని అబద్ధాలుగా మాట్లాడుతుంటే, వికృతంగా మాట్లాడుతూ ఉంటే చూస్తున్నాం, కానీ అది నిలిచేది కాదు. అది చరిత్రకు చరిత్రగా నిలిచినటువంటి వాడు ఎప్పుడు చరిత్రగానే ఉంటాడు. ఆ దీక్షా దివాస్ అన్నది ఎప్పుడు చరిత్రగానే ఉంటుంది. మహోజ్వలమైనటువంటి ఘట్టంగానే తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చిందంటే, పిల్లలు అడిగితే ఎట్లా వచ్చింది తెలంగాణ రాష్ట్రం అంటే, తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని వినాలి. సార్, ఈ రాష్ట్రం రావడానికి దీక్షా దివాస్ అంటే ఏమిటి సార్ అని పిల్లలు అడిగితే ఉపాధ్యాయులు విధిగా చెప్పాలి. ఆ ఉద్యమానికి జరిగినటువంటి సందర్భం ఏమిటంటే చరిత్రలో పాఠ్యాంశాలుగా లిఖించబడాలి. ఇప్పుడు వస్తున్నటువంటి ఆల్రెడీ వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర పేజీలను తిరగేసి చూస్తే చరిత్రే. చరిత్ర చెక్కు చెదరంది, కేసీఆర్ చెక్కు చెదరడు. తెలంగాణ ఉద్యమం పురుడుబోసుకున్న తల్లి తెలంగాణ తల్లి కేవలం తెలంగాణలకు ఒక విగ్రహం మాత్రమే కాదు, తల్లి మాత్రమే కాదు, ఒక అస్తిత్వం, ఒక ఆత్మగౌరవం. అట్లాంటి తెలంగాణ తల్లి చిహ్నాన్ని మార్చే ప్రయత్నాలు ఒక తెలంగాణ కవులుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఏమనిపిస్తుంది మీకు అసలు? ఇప్పుడే మీకు చెప్పాను నేను, తెలంగాణ చిహ్నాలని, తెలంగాణ ఆనవాళ్ళని చెరిపేసే ప్రయత్నం చేస్తే అలాంటి ప్రయత్నం చేసిన వాళ్ళంతా కూడా ఆనవాళ్ళు లేకుండా పోతారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఒక రూపం ఆల్రెడీ ప్రజల మనసుల్లో ఒక రూపంగా ఉండిపోయింది. కాబట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహం, మీకు రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉంటే ఉండవచ్చు, విగ్రహాల మధ్య తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించి ఇప్పుడు కాదు, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా తెలంగాణ తల్లిని తిట్టినటువంటి వాళ్ళు, తెలంగాణ తల్లికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఆనాడు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ప్రతిష్ట అట్లాగే ఊరూరికి, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు బసవడి యొక్క తత్వంలాగా ప్రతి ఒక్కరి హృదయంలో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించినటువంటి సందర్భం మన ఉద్యమం నుంచి వచ్చినటువంటి సందర్భం. అది గొప్ప ఆనవాళ్ళు. ఈరోజు ఆ ఆనవాళ్ళని మేము చెరిపేస్తామంటే అదేది కాదు, సాధ్యం కాదు. తెలంగాణ తల్లిగానే ఉంటుంది. ఆ తెలంగాణ తల్లిని ఆ రోజు హృదయంలో ఉన్నటువంటి ఆ తెలంగాణ తల్లి ఏం మారదు, రూపు మారదు, దృశ్యం మారదు, విగ్రహం మారదు, భావన మారదు, చెక్కు చెదరదు. దీక్షా దివస్ సందర్భంగా మరోసారి పిడికిలు బిలిగించి జై తెలంగాణ చెప్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే. సో ఇది అలనాటి తెలంగాణ చరిత్ర. మర్చిపోలేని ఎన్నో ఘటనలు ఇవాళ వచ్చి తెలంగాణ చరిత్రను కనుమరుగు చేద్దామని ఎన్నో ప్రయత్నాలు సాగినా
ఇంకొక ఉద్యమం జరుగుతుందేమో తెలంగాణ తల్లి కోసం అని నాకు అనిపిస్తుంది. సో ఇది అలనాటి జరిగిన తెలంగాణ చరిత్రకు సంబంధించి దీక్షా దివాస్ ఎట్లా తెలంగాణ ప్రజలను ఏకం చేసింది, తెలంగాణ ఉద్యమం వైపు ఎట్లు అడుగులు వేసేటట్టు చేసిందన్న సమాచారం.